భద్రావతి వాళ్ళమ్మ అక్కడికి సేనాపతి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, నా కూతురు నాకు శుభలేఖ పంపింది, నన్ను వాళ్ళు పెళ్ళికి పిలిచారు అని చెప్పి వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి భద్రావతి వచ్చి, ఏంటి ఏం మాట్లాడుతున్నావమ్మా, ఆ శుభలేఖ నువ్వెందుకు అందుకున్నావు? ఆ పనివాడు మన ఇంటి మీద నీడ పడితేనే నేను భరించలేను, అలాంటిది ఆ పనివాడు మన ఇంటికి వచ్చి శుభలేఖ ఇస్తే నువ్వెలా తీసుకున్నావమ్మా? ఏది ఇలా ఇవ్వు, ఆ పనివాడిని పనివాడిలాగానే ఉంచాలి, శుభలేఖ తీసుకొని నువ్వేం చేద్దామని పెళ్ళికి వెళ్తావా ఏంటా అని చెప్పి భద్రావతి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న భద్రావతి ఆ శుభలేఖ తీసుకొని అక్కడ దేవుడి గది దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక రామరాజు అయితే తన కొడుకు పెళ్ళి అని చెప్పి చందు పెళ్లి శుభలేఖలందరికీ కూడా పంచిపెట్టి మీరు తప్పకుండా పెళ్ళికి రావాలని చెప్పి అందరికీ కూడా శుభలేఖలు పంచిపెడుతూ ఉంటాడు. ఇక రామరాజు ఒక చోట బండి ఆపి వేదవతితో ఇలా అంటూ ఉంటాడు, నా కొడుకు పెళ్ళి నా చేతుల మీదుగా జరుగుతూ ఉంటే నేను చాలా సంతోషిస్తున్నాను, ఇది చాలా ఘనంగా జరిపించాలనుకుంటున్నానని చెప్పి రామరాజు అయితే ఆనంద బాష్పాలు కారుస్తాడు. ఇక వేదవతి అది చూసి మౌనంగా ఉంటుంది. ఇక భద్రావతి అయితే ఆ శుభలేఖ తీసుకొని దేవుడి గది దగ్గరికి వెళ్ళి ఆ ద్వీపం దగ్గర ఆ శుభలేఖని అంటించేస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న విశ్వ అయితే ఆగు అత్త అని చెప్పి గట్టిగా అంటాడు. దాంతో భద్రావతి అయితే ఆ శుభలేఖను వెనక్కి తీసేస్తుంది. ఇక విశ్వ వచ్చి, ఆగు అత్త ఏం చేస్తున్నా, శుభలేఖని అలా కాల్చవచ్చా అని చెప్పి విశ్వ అయితే ఆ శుభలేఖను తీసుకొని తనైతే పట్టుకుంటాడు. అది చూసి భద్రావతి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక విశ్వ ఏం చేయనున్నాడు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.